బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏపీలోని విజయనగరం డిస్ట్రిక్ట్, గజపతి నగరం, గుంటూరు జిల్లా మంగళగిరి, పల్నాడు జిల్లా మాచర్లలో వర్షం పడింది. ఇక తెలంగాణలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వానలు పడగా రానున్న 2 గంటల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, గద్వాల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాలో వర్షాలు పడనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఏ జిల్లాలో వర్షాలు పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? తరంగిణి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీ వర్ష సూచన ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ కొంత సమాచారం అయితే ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా గజపతి నగరం, గుంటూరు, మంగళగిరి, పల్నాడు, మాచర్లలో భారీ వర్షం పడింది. దాంతోపాటు ఇవాళ నుంచి రేపటి అంటే దాదాపు 2 రోజుల వరకు కూడా ఎడతెరపు వర్షాలు కురుస్తాయంటూ ఇటు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏపీలో భారీ వరకు కూడా రోడ్లపైకి కూడా వరద వచ్చి చేరుకుంటా ఉంది. కొంత సాయంత్రం సమయం అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో ఎక్కువ వరద ప్రభావం ఉండడం వల్ల కొంత ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారనే వార్త అయితే అందుతా ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా సూచనలు జారీ చేసింది. ఎక్కడ ఏ ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఖచ్చితంగా రెస్క్యూ టీమ్స్ కావచ్చు, అవన్నీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ఏపీ ప్రభుత్వం కూడా సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు తెలంగాణకి సంబంధించి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి పలు జిల్లాలకి సంబంధించి కూడా. మరింత 2 గంటల్లో కూడా ఈ వర్షానికి సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు రూరల్ జిల్లాలకి సంబంధించి కూడా కొత్తగూడెం, జగిత్యాల, జనగాంకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లుగా ఇటు హైదరాబాద్ వాతావరణానికి సంబంధించినటువంటి సూచనలు జారీ చేస్తా ఉంది వాతావరణ శాఖ. దాంతోపాటు గద్వాల్, ఖమ్మం, మహబాద్, అదేవిధంగా నాగర్ కర్నూల్, నల్గొండకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు నర్సంపేట, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది 1 నుంచి 2 రోజుల పైగా కూడా ఎడతెరపు లేకుండా కూడా కురిసే పరిస్థితి ఉంటుందనే దాని మీద కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కూడా కొన్ని సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు సూచించింది. ఎందుకంటే రానున్నటువంటి ఇప్పుడు మాన్సూన్ సంబంధించినటువంటి వాతావరణ చేంజ్లు ఏర్పడతాయి కాబట్టి, మార్పులు తప్పకుండా ఉంటాయి కాబట్టి ఈ వాతావరణం ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. వివిధ జిల్లాలకు సంబంధించి ఏదైతే ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నది. సాయంత్రం వరకు కూడా ఏదైతే ఈదురుగాలులతో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి సాయంత్రం వరకు కూడా సాయంత్రం దాటిన తర్వాత కూడా ఎవరు కూడా బయటకు రావద్దు. అత్యవసరం అయితే తప్ప ఈదురుగాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇటు స్తంభాలు విరగడం, చెట్లు విరిగి పడడం, రోడ్లు గల్లంతో అయినటువంటి పరిస్థితులు, రోడ్లపైకి వరదలు రావడం, చాలా అనేక సమస్యలు తలెత్తాయి కాబట్టి బయటికి రాకపోవడం మంచిది అంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రూరల్ ప్రాంతాల్లో వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, వారంతా కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు రైతులకు సంబంధించి ముఖ్యంగా ధాన్యం ఇంకా కొనుగోలు సెంటర్లో చాలా ప్రాంతాల్లో అలాగే ఉండిపోయింది. ధాన్యం సంబంధించిన దాని మీద కూడా ప్రభుత్వం సూచనలు చేసింది. తడిసినటువంటి ఏదైతే ధాన్యం ఉంటుందో ఇట్లు వడ్లు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇట్లాంటి ధాన్యాలని ప్రభుత్వం తీసుకుంటుంది. కొనుగోలు సెంటర్లకు కూడా ఒక సూచనలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే వాటిని కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వెంటనే అత్యవసరమైనటువంటి దాని మీద కూడా
ముందస్తు చర్యలు తీసుకొని ఈ ఈ కొనుగోలు సెంటర్ సంబంధించి ఎక్కువ కొనుగోలు చేయాలి. కావాలనుకుంటే ఎక్కువ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోండి. ఇటు లారీలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా ఎక్కువ లారీలు వచ్చే విధంగా సూచనలు చేసుకోండి అంటూ కూడా దానికి సంబంధించినటువంటి అధికారులకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. ఆ నేపథ్యంలోనే కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొనుగోలు ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా కొంత ముమ్మరం సాగించినటువంటి తెలుస్తూ ఉంది. వెంటనే వచ్చినటువంటి ధాన్యంకి సంబంధించి లారీలోకి ఎక్కించడం, అక్కడ నుంచి మిల్స్లకు పంపించే ప్రయత్నం అధికారులు కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ అన్ని కొనుగోలు సెంటర్లకు సంబంధించి కూడా 2 నుంచి 3 రోజుల లోపటినే ఇదంతా కూడా పూర్తి చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు జారీ చేయడంతో రైతుల్లో కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా కొనుగోలు సెంటర్లో వడ్లు పోసి నాణ్య పరిస్థితులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడ్డాము. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకొని కొంటున్నందుకు, కొనుగోలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రైతుల నుంచి. దాంతోపాటు రైతులు ఈ ఏడాదికి సంబంధించి వర్ష సూచన ముందుగానే వస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ పంటలకు సంబంధించి కూడా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు జారీ చేసింది. ఏ పంటలు వేయాలి, ఈ ఈ సంవత్సరం సంబంధించి 2026-27 సంవత్సరం సంబంధించి వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది, వాతావరణానికి సంబంధించి అదంతా కూడా రైతులకి ముందుగానే ఒక స్పెషల్ క్లాసులు కూడా ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటికే దాని మీద ఒక రూపకల్పన తీసుకురావాలి. రైతులకు ఎట్లాంటి ఈ సీజన్లో ఎట్లాంటి పంటలు వేస్తే బాగుంటుంది, దిగుబడి ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇదంతా కూడా ముందుగానే ప్రభుత్వం నుంచి రైతులకి సూచించాలనే దాని మీద కూడా అధికారులని కసరత్తు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద కూడా ఫుల్ ఫోకస్ చేసింది. రైతులని దృష్టి పెట్టుకుని రైతులకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా ఈ వర్షాకాలానికి సంబంధించిన తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక డెమో క్లాసులు కూడా నిర్వహిస్తారు అనే దాని మీద కూడా వార్తలు కూడా అందుతూ ఉన్నాయి తెలంగాణ. అంటే ఓవరాల్గా ఎంత వర్ష సూచన వచ్చినా కూడా ఏ విధంగా ఎటు ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వార్త అయితే అందుతూ ఉంది. ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి జంట నగరాలకు సంబంధించి కూడా సాయంత్రం సమయంలో వర్షాలు ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇవాళ కూడా కురిసినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా కొన్ని సూచనలు జారీ చేసింది. ఏదైతే ముఖ్యంగా ఈ జంట నగరాలకు సంబంధించి కొంత వర్షం కురిస్తేనే వరద అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఏదైతే నాలాలు ఉంటాయో ఆ నాలాలన్నింటినీ కూడా క్లీన్ చేయాలి, శుభ్రపరిస్తేనే ఈ వచ్చినటువంటి రెయిన్ వాటర్ అంతా కూడా అందులోకి వెళ్ళి రోడ్లు క్లీన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లేకపోతే జామ్ అవడంతో ఇటు వర్షపు నీరు అంతా కూడా రోడ్డుపైకి వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో ఏంటి అన్నది కూడా ఇటు వాహనదారులకి తెలియని పరిస్థితి ఉంటుంది. కొంతమంది అందులో పడి కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి గతంలో మనం ఎన్నో వార్తల్లో చూసాము. సో అట్లాంటి మరోసారి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు జంట నగరాలకు సంబంధించి కావచ్చు, మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి ఈ ప్రాంతాలకు ఎక్కువ ప్రజలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులకు సూచనలు జారీ చేశారు. మ్యాన్ హోల్స్ కావచ్చు, నాలాలు కావచ్చు, అవన్నిటి కూడా క్లీన్ చేయాలి, మ్యాన్ హోల్స్ని క్లోజ్ చేసి పెట్టాలి అని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులకు సూచనలు జారీ చేశారు. దాంతోపాటు తగిన జాగ్రత్తలు కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏ ప్రాంతాల్లో వర్షం పడితే ఎక్కువగా ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉంటుంది, వరద నీరు ఎక్కువగా ముంపు ప్రాంతాలకి ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల నుంచి ట్రాఫిక్ జరగకుండా వివిధ ప్రాంతాలకు సంబంధించి రోడ్డు వాహనాన్ని డైవర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ప్రజలకి, వాహనదారులకి ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ ముమ్మరంగా ముందుగానే సూచనలు జారీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.